నమస్తే సార్, మీ పేరండి? నా పేరు నాసరయ్య. నాసరయ్య గారు ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం చేస్తా. సార్ ఎవరు సార్ మీది? గుంటుపల్లి. సార్ మైలవరం నియోజకవర్గంలోకి వస్తుంది. మరి ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు తెలిసే ఉంటుంది మీకు, ఉమా గారు, వసంత కృష్ణప్రసాద్ గారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాను? ఎవరు అవుతారంట? మీ నియోజకవర్గ పరిస్థితి అండి. మా నియోజకవర్గ పరిస్థితి ఉమాగారు అవుతాడు. ఎందుకని సార్, ఎందుకు కావాలనుకుంటున్నారు ఆయన మీకు? మాకేదో కొన్ని పనులు చేశాడు, బాగానే చేసుకొచ్చాడు, మాకు కావాలనుకుంటున్నాం అంతే. సార్ మరి రాష్ట్రంలో ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు కావాలి. ఎందుకని సార్ చంద్రబాబు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? మీరు కారణం ఏంటి అసలు? అన్ని విధాల పెన్షన్లు అన్నీ చేస్తున్నాడు కనుక బాగానే మాకు నచ్చాడు, మాకు కావాలనుకుంటున్నాం. ఏమేమి పనులు చేశారండి అన్నీ? అంటే మాకు అన్నీ గుర్తుండవు కదా, ఆ అభివృద్ధి నచ్చింది. అది ఇప్పుడు వరకు ఆయన చూశారు, ఒకసారి జగన్ గారికి అవకాశం ఇవ్వచ్చుగా మీరు? ఈ తరం ఎత్తాంలే, ఇప్పుడేమో అంతే. ఎందుకనేట మాకు అభిప్రాయం ఈయన మీద ఉంది, ఇక ఆయన మీద అభిప్రాయం రాలా మాకు, అది రాలా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? ఎల్లయ్య అండి. ఎల్లయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మామూలుగా మట్టి పనులు చేస్తాం సార్. ఎవరండి మీది? దుర్గాకాలనీ ఇప్రేపట్నం. సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. ఉమా గారు టీడీపీ నుంచి, అలానే వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది? ఇప్పుడు ఉమ్మగారు అయితేనే మాకు బాగుంటుంది. చేసిన పనులకైనా దేనికైనా సరే, ఇప్పుడు జరిగేదానికైనా ఏదైనా సరే ఆయన వస్తేనే. మళ్ళీ ఆగిపోయినాయి కూడా, ఆఫ్ చేసిన రోడ్లైనా డ్రైన్లైనా ఏదైనా కానీ ఆయన వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎలా ఉంది సార్ ఆయన పనితీరు, ఎలా ఉంది ఇప్పటివరకు? ఇప్పటికైతే పర్వాలేదు, ఎవరికి నష్టం చేయలేదు. ఊరిని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ఊరిని డెవలప్ చేసేది మన పిల్లలు కూడా పనికి వచ్చేట్టుగా చేస్తున్నారు వాళ్ళు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పనితీరే బాగుంది. అది ఏంటంటే మోలిని కూడా ఢీకునేంత ధైర్యం ఉంది ఆయనకి. పనులు కూడా బాగా చేస్తాడు. సార్ ఇప్పటివరకు చంద్రబాబు గారిని చూశారు కదా మీరు, ఒకసారి జగన్ గారికి అవకాశం ఇచ్చి చూడొచ్చుగా? జగన్ గారు చూస్తే ఏమి ఉండదు, ఆడ ఉన్న పనులు ఆగిపోతాయి. ముందు ఎప్పుడు లాగానే ఎండిపోతుంది ఊరంతా. ఇప్పుడు ఉన్న పనులు మళ్ళీ రన్నింగ్లో ఉండాలి. మనకి ఊరు పెద్దది అవ్వాలి, మన ప్రత్యేక హోదా కావాలనుకుంటే ఆ చేసిన పనులు మళ్ళీ చేస్తేనే అది బాగుండదు. అంతేగాని మళ్ళీ జగన్ వచ్చి ఆయనకి తెలవని పనులు ఏదో చేస్తాడు, ఉన్న పనులు చేయలేడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు పెద్దనా? సాంబయ్య అండి. ఎవరండి మీది? ఇబ్రపట్నం. జగన్ గారిని కేసులు మాఫీ చేసుకోమనండి, ఓటు అడగమనండి, తప్పులేదు. కేసులు మాఫీ చేసి ఓటు అడగమనండి. ఎందుకు ఓటు అడగటం, ఎందుకు మప్పి పెట్టుకోవడం ఎందుకు? అది ఎందుకు సార్, మీరు ఎందుకు అంటున్నారు అలా? ఎందుకన్నారు ఏముంది, ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి తెలంగాణ నుంచి మొత్తం ఆడి నుంచి ఎలగొట్టిన తర్వాత ఇక్కడ రాజధాని కడుతున్నాడు. అతని మీద పైడి చేయటమే కన్నా తెలంగాణ మీద పైడి చేసేవచ్చుగా. తెలంగాణ మీద పైడి చేస్తే సరిపోయేది మనకి. అదే జగన్ కొంచెం నమ్మేవాళ్ళం. అండకాకుండా నువ్వు ఆ తెలంగాణ మీద అది ఇది ఖాయం చేసుకుని వస్తే ఏడో బతకాలి, మేము ఏం చేయాలి? అది మీ నియోజకవర్గంలో ఎవరికి గెలవాలి? పెద్ద ఉమ్మగారు కలవాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు వరప్రసాదరావు. వరప్రసాదరావు గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను రైల్వేలో చేసి రిటైర్డ్ అయిపోయా. సార్ ఎవరండి మీది? మాది గుంటుపల్లి. మైలవరం నియోజకవర్గం కదా? అవును, మైలవరం నియోజకవర్గం. సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. ఉమా గారు టీడీపీ నుంచి, వసంత కృష్ణప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేకి ఎన్నికైతే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? ఇద్దరులో అంటే ఇప్పుడు ఇద్దరే కాదు, నలుగురు వేసి ఉన్నారు. ఎవరు మంచి వ్యక్తి అయితే ప్రజల అభిప్రాయం, అది మనం చేసేది ఏం లేదు. వ్యక్తిగతంగా ఎవరు కావాలనుకుంటున్నారు? వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంగా ఎవరైతే మంచి పనులు చేస్తామని ముందుకు వస్తారో ప్రజలు కూడా ఓటర్ కూడా, ప్రజలు కాదు ఓటరు, ఈ మైలవరం నియోజకవర్గం ఓటరు ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ఉపయోగం ఉంటుంది. సార్ ఇప్పటి వరకు ఉమా గారు పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగానే ఉంది. పనితీరు ఉమాయే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, అమరావతి కట్టడాలు కానీ, రాజధాని కట్టడాలు, పోలవరం కానీ, ఉక్కు ఫ్యాక్టరీది కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మరి గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయం చేయటం ఒకటి, అలా ఇంటర్నేషనల్, అంతర్జాతీయం కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే తిరుపతి కూడా ఒకటి చేసేటట్టు, మన శ్రీయా కార్ల ఫ్యాక్టరీ ఒకటి. ఇప్పుడు ఈ చంద్రబాబు వల్ల టీడీపీ, ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా ఉన్నాయి మంచి జరిగేవాళ్ళు మనకు రావాలి, మన స్టేట్లో డెవలప్మెంట్ చేసేవాళ్ళు రావాలి ఎవరైనా కానీ.
ఒకసారి జగన్ గారికి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదండి. జగన్ గారికి ఛాన్స్ ఇచ్చంటే ఇప్పుడు జగన్ గారు పర్యటన చేస్తున్నారు, నాకు ఈమని ఓదార్పు యాత్ర పెట్టారు, చేస్తున్నారు. ఓదార్పు యాత్ర చేసి ఎవరికన్నా మేము లొట్టులో పడ్డామంటే నేను రాని చూస్తాం అన్నాడు, కానీ ఎవరికన్నా ₹1 దానం చేసినట్టు ఉందా? మీరే చెప్పండి, మీరు పాత్రికేయులు, మీకు తెలిసే ఉంటుంది. ₹1 ఎవరికన్నా ఇదిగో తీసుకోండి నేను ఇస్తున్నాను అనేది ఏమన్నా కనపడిందా? ఓవరాల్గా అయితే చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. అభివృద్ధి జరగాలంటే ఆయన వస్తేనే బాగుంటుంది. అది నా ఒపీనియన్, అందరిది నేను చెప్పలేను కదా, నా ఒపీనియన్ నేను చెబుతున్నా, ఆయన వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.